రేపు వీకెండ్ కదా, మా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడదాం రమ్మని పిలుస్తున్నారు. అవునా? ఏమైంది డల్ అయిపోయావు? ఏం లేదు, రేపు వీకెండ్, పైగా నా బర్త్డే కూడా ఉంది కదా. రేపు గుడికి వెళ్ళి అట్నుంచట బయటకు వెళ్దాం అనుకున్నాంగా. అవును కదా, మర్చిపోయా. సరే ఉండు, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పేసి. వద్దు, ఏముంది, నా బర్త్డేనే కదా, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను. కానీ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు క్రికెట్ ఆడడమే ఇంపార్టెంట్. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నాను. నువ్వు సెంచరీ కొట్టడమే నాకు ఇంపార్టెంట్. అయినా క్రికెట్ ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఆడతారు చెప్పు? థ్యాంక్స్ గౌతమి. ఐ యామ్ లక్కీ. ఏంటో ఈ క్రికెట్ పిచ్చి. బ్యాట్ ఎక్కడ పెట్టాను? అరే నువ్వేంటి బ్యాట్ దురుస్తున్నావు? బ్యాటే కాదు, బయట షూస్ కూడా క్లీన్ చేశాను. అరే ఎందుకు ఇవన్నీ? పర్లేదు, తీసుకో. ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. మర్చిపోయా, హ్యాపీ బర్త్డే గౌతమి. అయ్యో, ఇప్పుడు నా బర్త్డేనా ఇంపార్టెంట్, నీకు మ్యాచ్ కదా ఇంపార్టెంట్. నువ్వు బాగా ఆడి సెంచరీ కొట్టాలి, సరేనా? తప్పకుండా. ఇంకో విషయం, ఎలాగో గెలుస్తావు కదా, గెలిచిన తర్వాత నీ ఫ్రెండ్స్ తో అట్నుంచటే వెళ్ళి పార్టీ చేసుకో. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయొద్దు, సరేనా? కావాలంటే నైట్ అంతా అక్కడే పడుకుని మార్నింగ్ రా. అసలు నీలాంటి వైఫ్ దొరికినందుకు నిజంగా అదృష్టవంతుణ్ణి. ఇక్కడ ఉంటే సేఫ్. ఏంటో దాచి పెడుతున్నావు? ఏం లేదు. చూపించు. బ్యాట్. క్రికెట్ బ్యాటా? ఇప్పుడు బ్యాట్ ఎందుకు తీసావు? అది రేపు వీకెండ్ కదా. అవును, వీకెండ్ అయితే ఏంటి? ఫ్రెండ్స్ అందరూ పిలుస్తున్నారు. లాస్ట్ వీకెండ్ బయట తీసుకెళ్ళినప్పుడే చెప్పాను కదా నెక్స్ట్ వీకెండ్ క్రికెట్ మ్యాచ్ ఉందని. అప్పుడు ఓకే అన్నావు. అది అప్పుడమ్మా, ఇప్పుడు కాదు. దాన్ని తీసి లోపల పెట్టు ముందు. రేపు ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది, నేను వెళ్ళాల్సిందే. మీద పెద్ద ఇండియన్ క్రికెట్ టీం, మరి మీ కెప్టెన్ రోహిత్ శర్మ, నువ్వేమో బూమ్రా లాగా పాకిస్తాన్ మీద బౌలింగ్ వేసి గెలిపిస్తావు. ముందు దాన్ని లోపల పెట్టు. దానితో మీ ఫ్రెండ్స్ ఒకరు ఆ పొట్టలో బట్టలు వేసుకొని ఎప్పుడు క్రికెట్ అంటుంటారు, చెత్త వెదవలు. ముందు దాన్ని లోపల పెట్టు ఫస్ట్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, రేపు ఒక్క వీకెండ్ వెళ్ళొస్తాను. నోవే. రేపు ఎలాగో ఇది లేయడానికి 10-11 అవుతుంది. ఈ లోపు మనం మ్యాచ్ ఆడేసి వచ్చేయచ్చు. సరే వెళ్ళనులే. క్రికెట్ అంట క్రికెట్, అంకుల్స్ లా ఉన్నారు, పని పాట ఏం లేనట్టు ఇంకా అవే ఆడుకుంటూ కూర్చోవాలి. ఇదేంటి పొద్దున్నే లేచి ఎవరితో పిల్లోడితో డిస్కషన్ పెట్టింది? సరేనా? నేను పరిగెత్తలేనేమో అనుకుని నా కోసం బైనర్ మాట్లాడుతున్నట్టుంది. వెళ్ళి వద్దని చెప్దాం. ఇదిగో తీసుకో. రే, కాస్ట్లీ బ్యాట్ రా, మంచిగా ఆడుకో, సరేనా? ఇస్తున్నాను. నాకు ఇలాంటి చోటా బైనర్లు ఏం అవసరం, నేను పరిగెత్తగలను. బైరన్ రేంటి, వాడికి బ్యాట్ ఇచ్చేసాను, తీసుకోరా. బ్యాట్ ఇచ్చేసావా? డు యు నో ద వాల్యూ ఆఫ్ దట్ బ్యాట్? దీంతో ఎన్ని హాఫ్ సెంచరీలు ఎన్ని సెంచరీలు కొట్టారో నీకేం తెలుసు? బ్యాట్ ఈ రోజు నువ్వు వెళ్ళకూడదు, క్రికెట్ ఆడకూడదు. సన్నే, హలో సన్నే, 5 minutes అని వచ్చేస్తా. నాకు ఎందుకే సన్నీ? అదే రవికి కాలింది. ఆడలే, వెళ్ళిపోతా. ఇంకా బ్యాట్ కూడా సరేలేండి. ప్లీజ్ ఒకే ఒక మ్యాచ్ ఆడేసి వస్తాను. క్రికెట్ పోలాపలికెళ్ళు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.